అఖండ టు తాండవం రివ్యూ. ఈ తాండవం మన మీదే అండి. ఈ సర్జికల్ స్ట్రైక్ కూడా మన మీదే అండి. ఓడి అమ్మ, ఏం సినిమా తీసావు బోయమామ, అసలు మామూలుగా లేదు. ఈ మూవీ చూశాక నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. అది ఎందుకో ఈ రివ్యూలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. బోయపాటి గారు ఈ సినిమాని యాక్షన్ డ్రామా ఆఫ్ ద, మైథలాజికల్ ఆఫ్ ద, సూపర్ న్యాచురల్ ఆఫ్ ద, ఫ్యామిలీ డ్రామాగా తీశాడు. సో ఏంట్రా ఈ జాన్రా అనుకుంటున్నారా? ఈ సినిమా చూస్తే కూడా మీకు అలానే అనిపిస్తుంది. ఈ సినిమా స్టైల్ మొత్తం కొద్దిగా ఇలానే ఉంటుందండి. ఒక 20 మినిట్స్ రోతా, నిజం చెప్పాలంటే రోతా ప్రో మ్యాక్స్. దాని తర్వాత ఒక 10 మినిట్ సనాతన ధర్మం, మళ్ళీ ఒక 20 మినిట్స్ రోతా, దాని తర్వాత ఒక 10 మినిట్స్ శివుడు. సో ఇలానే రోతా, సనాతన ధర్మం, రోతా, శివుడు, ఇలానే ఉంటుంది సినిమా మొత్తం. సినిమా మొత్తం డిపెండ్ అయిన అఖండ క్యారెక్టర్ ఆ లుక్ ఈసారి నాకు తేడా కొట్టేసింది. ఎందుకంటే నాకైతే వర్కౌట్ కాలేదు. ఒక్కొక్కసారి ఆ ఫేస్ చూస్తే ఏదో బూడిద గుమ్మడికాయని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మన హీరో అంటే బాలయ్య బాబు తర్వాత ఇంకొక హీరో తమన్ ఈసారి బీజిఎం దెబ్బేశాడు. మామూలు దెబ్బేయలేదు, అర్థం లేని సౌండ్స్ భయ్య. ఒక్క బీజిఎం కూడా అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ అందులో అర్థం లేదు అని కూడా నేను అనుకున్నా. ఎందుకంటే నాకు వినిపించలేదు, నాకు అర్థం కాలేదు, అండ్ అవి సింక్లో లేవు. డైరెక్షన్ విషయానికి వస్తే బోయపాటి సీన్ గారు కొన్ని సీన్స్లో తప్ప మిగిలిన అన్ని సీన్స్లో మీనింగ్లెస్ విలయం, విధ్వంసం, ప్రళయం చేశాడు. నాకైతే అవి వర్కౌట్ కాలేదు.